ఇన్ని రోజులు అమరావతి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గురించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పూర్తి చేస్తానని చెప్పి కామెంట్ చేయడం మనం చూసాం. ఎవరు కూడా రాజధాని గురించి మాట్లాడొద్దు అని చెప్పి. అసలు ఏం మాట్లాడతారు అమరావతి గురించి? అక్కడ వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షాల వల్ల ఆ అమరావతి ప్రాంతం ఒక చెరువును తలపిస్తుందనేటువంటి వీడియో క్లిప్పింగ్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఇదిగో ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంటుంది కాబట్టే ఇక్కడ నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇది కరెక్ట్ కాదని మేము ఇన్ని రోజులు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు వినడం లేదనేటువంటి అంశాలకు సంబంధించి మేధావులు కానీ కొంతమంది జర్నలిస్టులు కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కానీ వాటికి సంబంధించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 3 సంవత్సరాలలో నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి. సో మరి వీళ్ళు అనుకుంటే సరిపోతుందా? ఇక్కడ ప్రకృతి కూడా సహకరించాలి కదా, సహకరించేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల చుట్టూ ఉన్నటువంటి నీటిని తోడేయడానికే చాలా ఖర్చు పెడతా ఉన్నారు, చాలా సమయం తీసుకుంది కూడా. సో ఆ రకంగా అవి తోడేసిన వెంటనే మళ్ళీ వర్షాలు రావడం, మళ్ళీ నీరు చేరుకోవడం, మళ్ళీ వాటిని తీసేయడం, మళ్ళీ అదేవిధంగా ముళ్ళ చెట్లు, ఆ చెట్లు పెరగడం, ఆ చెట్లను తీసేయడం, ఇదే సరిపోయింది. దీనికే డబ్బులంతా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి, కోట్లలో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. సో ఇది వద్దనే కదా చెప్పేది. ఇప్పుడు కూడా మరొకసారి మరి ఆ అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి మంత్రి నారాయణ గారు ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అక్కడ ఇంజనీర్లు చెప్పినటువంటి క్రమంలో మరి సీరియస్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళని ఇంజనీర్లైనా ఏం చేస్తారు చెప్పండి, ప్రకృతి సహకరించినప్పుడు? చివరికి వీళ్ళు వానదేవుని కూడా తిట్టేటువంటి పరిస్థితికి వస్తారు వీళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో నేను తుఫాన్లను ఆపానని చెప్తాడు ప్రకృతికి సంబంధించి, అదేవిధంగా ఎండలను తగ్గించడని చెప్తారు. ఇప్పుడు కూడా వర్షాలను తగ్గించడం అంటారు. ఒకవేళ వర్షాలు కనుక తగ్గకపోతే వర్షాల మీద సీరియస్ అయిన చంద్రబాబు, వర్షాల మీద సీరియస్ అయిన మంత్రులు, వర్షాల మీద కూటమి ఫైర్, ఇట్లాంటి టైటిల్స్ పెట్టి వాళ్ళ ఛానల్లో పెట్టినా ఆశ్చర్యం లేదు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. సార్ అక్కడ 2 ఉన్నాయి సార్, ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ 2 ఒక రౌండ్ చేస్తే అయిపోతుంది సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఇవి కూడా అక్కడికి వెళ్ళిపోతాయి సార్. 4 సెట్లు అవుతాయి. 4 సెట్లు అయితే మ్యాక్సిమం ఒక 1 వీక్లో కూడా కాలం అవుతాయి సార్. ఫస్ట్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మంత్ 25th సార్. ఎందుకంటే సో ఇది నోర్మై గెటప్ యూజ్లెస్ ఫెలో. అక్కడ వాస్తవ పరిస్థితులను మీకు తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా సీరియస్ అవుతా అంటే ఎట్లా చెప్పండి? ప్రకృతి కూడా సహకరించాలి కదా పనులకు సంబంధించి. పైగా అక్కడ రాజధాని నిర్మాణం, పెద్ద పెద్ద బిల్డింగుల నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ చేపట్టేటప్పుడు అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇక్కడ వర్షం కారణంగా మట్టి అనేటువంటిది ఆ గుంతలా తీసేటప్పుడు మట్టి అనేది మళ్ళీ వర్షం కారణంగా మళ్ళీ మట్టి లోపలికి పోతూ ఉంది. సో అదే కాకుండా కొంచెం వర్షం కారణంగా కొన్ని ఏమైనా కూలిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ మట్టి స్థిరత్వం లేదు కాబట్టి కార్మికులు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ ఇసుక సిమెంట్ ఇవి కలిపినటువంటి క్రమంలో వర్షం వచ్చింది అనుకోండి, అది కూడా ఇబ్బందే. అదే కాకుండా రోడ్లు ఇంకా సరిగా లేవు. అక్కడ నుంచి ఒక మెటీరియల్ అక్కడ తీసుకురావాలన్నా కూడా ఇబ్బందులే. అన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు మరి అనుకున్న టైంకి పనులు కావు, కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి దానికి ఎందుకు ఆలస్యం అవుతుంది, దాని తగ్గ పరిస్థితులు ఏంటి అనేటువంటి వాటికి సంబంధించి ఆలోచన చేయాలి వీళ్ళు. అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తామంటే ఎట్లా చెప్పండి? ఆ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. వాళ్ళు ఏ సర్వేలు చేసినా కూడా, ఎవరు చెప్పినా కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ అనుకూల సర్వేలు ఏవైనా కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించి 22% మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆమోదం, 22% ఓకే. మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్ర వనరులనే తీసుకుపోయి అక్కడ పెడతా ఉన్నారు. ఈ రకంగా ప్రతి వర్షాకాలం వచ్చిన ప్రతిసారి అక్కడ నిర్మాణం చుట్టూ నీళ్ళుంటే ఆ నీళ్ళు ఎత్తిపోయడం, ఇదే కార్యక్రమం సరిపోయింది అక్కడ. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానికి సంబంధించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగా వర్షాలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో. మొన్ననే కొన్ని వీడియో క్లిప్పింగ్స్లో మనం చూసాం సోషల్ మీడియా వేదికగా. అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో అన్నిటి కూడా వర్షం కారణంగా రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాంటి టైంలో ఎట్లా వర్క్ చేయగలుగుతారు చెప్పండి? నాణ్యత ప్రమాణాలు చూసుకోకుండా, ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా హడావిడిగా నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి, పనులు చేయాలి. సో ఇట్లా అమరావతికి సంబంధించి ప్రతిదీ వివాదమే. మాట్లాడేటువంటి మనుషులను ఆపుతారు, మాట్లాడేటువంటి పార్టీలను ఆపుతారు,
కానీ ఆ ప్రకృతిని అయితే ఆపలేరు కదా. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి ఏ రకంగా ఆ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏ రకంగా మరి ఆ వరదలు రావడం, నీరు అక్కడ చేరుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఆపగలరా? చూడాలి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో ఏంటో. మరి వీళ్ళు అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి అవుతుందా కాదా, ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము అనేది చూడాలి.